టెంకణాదిత్య, కవిరాజ శిఖామణి, నన్నెచోడుని కుమార సంభవం 58వ భాగం 12/1/2005. బృహస్పతి కుమారస్వామి రాక్షస వీరులని పరిచయం చేస్తున్నాడు. దేవసురోగ్రాజి త్రిదశల పలుమాటు నిర్జించెనను కాలనేమి ఇతడు. ధనుజారినెక్కడి తలపడి దిక్కుల దురముల చేకొను మరులడితడు. వరుణు చేయగల మేలి వస్తువులెల్లను బరుబిడిగొను మహాబాహుడీతడు. ఉగ్గుడై జముని కొడగొట్టి తనకెందు మారు లేదను కేతుమాలియత. కులధనంబులెల్ల కొని ధననాదు నిర్ధనుని చేయు ఉగ్ర దంష్ట్రుడిత. తారకునకు తానే గొరాజిలో వజ్ర కవచుడగు సహస్ర కవచుడు ఇతడు అని ఒకటి పరిచయం చేశాడు కుమారస్వామి. ఎత్తైన ఉదయ పర్వతంపై వెలిగే సూర్యుడి లాంటి వాడు, మత్తేభరాజంపై తన గొప్ప శరీర కాంతి చేత ప్రకాశించేవాడు. దేవగురుడైన బృహస్పతి చూపగా నిన్ను కోపావేశంతో చూసే నా 6 ముఖాల కలవాడను వీరుడును, నమస్కరించిన దేవతలను రక్షించేవాడు అయిన కుమారస్వామిని చూశావా అన్నాడు. రజమునదని షణ్ముఖునకు ప్రియముగున చామరలుడాసి పెట్టుదు నిన్ను కైగొనక పాసిపోయిన జయవిజయుల చూచితే నిశాచరనాథ రాక్షసులకి చెబుతున్నాడు బృహస్పతి. కుమారస్వామిని అతని సైన్యాన్ని రాక్షసులకు పరిచయం. రాక్షసరాజా తారక వేగంగా వెళ్ళే కుమారస్వామికి ప్రీతితో వింజామరలు వేస్తూ నిన్ను లెక్క చేయకుండా విడిచిపోయిన జయ విజయుని చూశావా అని అనేకానేక వసుర ప్రత్యేకంబు చూపుతుండే ఇత కుమారుండు అమర గురుంగనుగొనిన ఈ పన్ని నిలిచిన ధనుజ సామంతవరులెవరెవ్వరు ఇందు తారకాసుడెవ్వడు ఎరింగింపు మనిన మహాప్రసాదంబని. అలా దేవశ్రేష్ఠులను వేరువేరుగా పరిచయం చేస్తుంటే కుమారస్వామి బృహస్పతిని చూసి ఈ యుద్ధ సన్నద్ధులై నిలిచిన రాక్షసుడైన వాళ్ళు సామంతరాజులెవరు, వీరిలో తారకుడెవరు తెలపమంటే తెలియచేయమంటే మహాప్రసాదమని బృహస్పతి కుమారస్వామి రాక్షస వీరులను పరిచయం చేశారు. ఇతడు దేవాసురుల భయంకర యుద్ధంలో దేవత అనేక సార్లు ఓడించిన కాలనే. ఇతడు ఇంద్రుని ఒంటరిగా ఎదుర్కొని యుద్ధంలో దిక్కులు ఆక్రమించిన మరుడు. ఇతడు వరుణుని చేత కొన్న అన్ని మంచి వస్తువుల బలాత్కారంగా లాక్కొన్న మగబాహుడు. ఇతడు భయంకరుడైన యముణ్ణి అడ్డగించి తనకెక్కడా ఎదురు లేదనిపించుకున్న కేతుమా. ఇతడు ఇంటిలో ఉన్న ధనాలన్నిటినీ తీసుకొని కుబేరుణ్ణి ధన విహీనుణ్ణిగా చేసిన ఉగ్ర ధనుష్. ఇతడు తారకాసుడికి భీకర యుద్ధంలో వజ్రమయ కవచుడైన సహస్ర కవచు. వారణ దానవాఘినుల వర్రుడి దేరుచుతున్నవాడు మందారుడు. వాని దాపలి గలంబున దారుని కప్పుతున్నవాడారని వాడి తోర్పున హయ ప్రకరాయుత కోటి ఊడు. దుర్మారు అపార పాదచర వర్గుడు వాడు చిరుండు కన్ముఖ అన్నాడు.
నాయన కుమారస్వామి, ఏనుగుల మదజల నదీ ప్రవాహంలో తేలుతున్నవాడు మందారు, వాడి ఎడమ వైపు ఉన్నవాడు రథాలతో భూమిని కప్పేవాడు ఆరడి, వాడికి తూర్పు వైపున 10,000 కోట్ల గుర్రాలున్నవాడు దుర్వారు, అపార పదాతిశైల్యం కలవాడు. ఆ కనబడుతున్నాడే వాడు చిరుడు. అంధకాసుర వైరి అని తన కలుగునో అని రుద్రుడోడి మహాద్రియ ధనుజారి అని విని తన మీద పలుకొను ఓయనో హరిభీతి సుదది జొచ్చే మాడనేత్తని తన్ను బట్టి తేజమను బట్టితే బనుతునో అని వేద బ్రహ్మాండమునకు జరి అమరుడు తత్ప్రతాపానలహది కోడిపోయి తను పుట్టు పొడుపు లేక కానబోర ఎదురు కానక చేతుల తీట నిలపరాక త్రిభువనముల రేపుతున్నవాడు సువే వీడు గురు శౌర్య భాసురుండు తారకాసురుడు. తాను అంధకాసురుడికి శత్రువు కదా అని తనపై కోపిస్తాడేమో అని శివుడు భయపడి కైలాసంలోకి వెళ్ళిపోయాడు. తాను రాక్షసుల శత్రువని విని తనపై దండెత్తి వస్తాడేమో అని విష్ణువు భయంతో సముద్రంలో పడుకున్నాడు. పాడగలవాడవని తన్ను పట్టి తెమ్మని పంపిస్తాడేమో అని బ్రహ్మాండాలు కలిగారు. దేవతలు వాడి పరాక్రమమనే అగ్ని దెబ్బకు నామరూపాలు లేక ఓడిపోయి కనుక యుద్ధంలో తనకెదురు లేక చేతుల దొరద తీరక 3 లోకాలలో విజృంభిస్తున్న వీడే గొప్ప గౌర్య ధైర్యాలు కదా ప్రకాశించే తారకాసురుడు.